భారీ వెంచర్ల జోరు, హై ఎండ్ అపార్ట్మెంట్ల అమ్మకాలు అదుర్స్, చిన్న ఫ్లాట్లు ఇండ్ల కొనుగోళ్లు మాత్రం డీలా. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు 11,150 కోట్ల ఆదాయం. పోయినేడుతో పోలిస్తే 6.20% ఎక్కువ. కానీ రిజిస్ట్రేషన్ల సంఖ్యలో తగ్గుదల 4.07 డౌన్. గత ఏడాది 13.17 లక్షల డాక్యుమెంట్లు, ఈసారి 12.50 లక్షలే. రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. భారీ వెంచర్లు, కోట్లు పలికే హై ఎండ్ అపార్ట్మెంట్లు అమ్మకాలు కొనుగోళ్లు జోరుగా సాగుతుండగా, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే చిన్న ఫ్లాట్లు, ఇండిపెండెంట్ ఇండ్ల రిజిస్ట్రేషన్లు మాత్రం భారీగా పడిపోయినాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నాటికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఏకంగా 11,150 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.20% ఎక్కువ. కానీ రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్ల సంఖ్య మాత్రం 12.50 లక్షలకు తగ్గింది. ఇది పోయిన ఏడాదితో పోలిస్తే 4.07% పడిపోయింది. భారీ వెంచర్లు, భారీ అపార్ట్మెంట్లలో కొనుగోలు అదృశ్యం అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి అగ్గో సగ్గో కత్తనాయని ఈ బ్లాక్ మనీ ఉన్నోడు కొనుక్కుంటాండి. ఇది అదే వార్త, మరి అదే దాన్ని అట్నే అర్థం చేసుకునేది. ఇప్పుడు భారీ వెంచర్లు ఎవరు జరుగుతాయి? పైసలు ఉన్నోడు అగ్గో సగ్గో భూములు కొంటాడు, వెంచర్లు చేసుకుంటాడు. పైసలు ఉన్నోడు ఏం చేస్తాడు? అపార్ట్మెంట్లలో అగ్గో సగ్గోకు ఫ్లాట్లు కొనుక్కొని పెట్టుకుంటాడు. వాటిని అమ్ముదామంటే మాత్రం పోతలేవు. ఎందుకంటే డబ్బులు మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నిత్యము ఉండాలి. ఇచ్చుకునేది పుచ్చుకునేదంతా మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మిడిల్ క్లాస్ ఉన్నోడు ఇప్పుడు కొనే అవకాశమే లేకుండా పోయింది. వాడు కొనుక్కున్న ఫ్లాట్స్ వాడు అనుకున్న ధరకు అమ్ముడుపోతలేవు. కాబట్టి ఈ మధ్యతరగతి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి కష్టకాలంగా ఉన్నది. ఇప్పుడు అసలు ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి పుచ్చుకునేది ఆగిపోయింది. ఇక ఎక్కడ ఒక్క రూపాయి పుడతలేదు. ఎక్కడ రియల్ ఎస్టేట్ అక్కడనే అట్లా ఆగిపోయింది స్తబ్దతగా. భారీ వెంచర్లు అదర్స్ అంటే అందుకే బ్లాక్ మనీ ఉన్నోడే ఇప్పుడు భూముల ధరలు తగ్గినాయి. బ్లాక్ మనీ ఉన్నోడు బ్లాక్ మనీ బయటికి తీస్తాడు, కొంటాడు. అట్లా ఫ్లాట్ చేసి పెడితే మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళా వాటికి రేట్లు వస్తే అమ్ముకోవచ్చు అని వాళ్ళ ఆశలో వాళ్ళు ఉన్నారు. ఇక మధ్యతరగతి జీవుల దగ్గరనే పైసలు లేవు.